అందరికీ నమస్కారం ప్రజలారా. ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. సురేష్ షెట్కర్ గారు. ఈయన 2009 నుంచి 2014 వరకు నిరంతరం తెలంగాణ రాష్ట్రం గురించి కష్టపడు, కనీసం తన ఫ్యామిలీ గురించి కూడా టైం స్పెండ్ చేయకుండా నిరంతరం తెలంగాణ రాష్ట్రం గురించి కష్టపడ్డ వ్యక్తి సురేష్ షెట్కర్ గారు. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఏవైతే పనులు ఉన్నాయో ప్రతి పని చేసింది సురేష్ షెట్కర్ గారు. ప్రతి పని ఇప్పుడు నడుస్తున్న పనులు కూడా సురేష్ షెట్కర్ గారి హయాంలోనే శాంక్షన్ అయిన పనులు. ఈరోజు నాందేడ్ సంగారెడ్డి హైవే అయినా ఇంకో ఎన్నో కాలేజీలు తీసుకొచ్చిండు, ఎన్నో పనులు చేసిన ఈ సురేష్ షెట్కర్ గారు ఎప్పుడైతే తను 2014లో ఓటమి చెందారో ఒక పనికి మాలిన ఎంపీ, కనీసం తెలంగాణలో పుట్టి తెలుగు రాని ఒక పనికి మాలిన దద్దమ్మ మిస్టర్ బీజేపీ పాటిల్ ఇప్పటి వరకు కూడా ఒక తెలంగాణలో ఇప్పటి వరకు జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక ప్రజలు కలిసింది లేదు. ప్రజలారా, నేను మీకు చెప్తున్నా, సురేష్ షెట్కర్ గారు మీరు ఇప్పుడు వచ్చినా సరే, కనీసం ఇప్పుడు వచ్చినా తను ఎప్పటికప్పుడు మీకు అందుబాటు